సమ్మర్ ట్రిప్ అయితే మేము ఆల్రెడీ ప్లాన్ చేసేసాము. 2 మంత్స్ బ్యాకే ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని ఒక 30 మెంబర్స్‌కి అందరం కలిసి షిరిడీకి అయితే వెళ్ళిపోయినాము. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ముక్తిదాన్ మందిర్ అనే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోనే ఇక్కడ దేవుళ్ళందరూ కూడా ఉన్నారు. సూర్య భగవానుడు, చాలామంది మహర్షులు, కైలాసగిరి పర్వతం పైన శివుడు పార్వతి కొలువై ఉన్నారు. ఆ చుట్టుపక్కల అంతా కూడా 12 జ్యోతిర్లింగాలను పెట్టిండారు. 12 జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడే ఉన్నాయి వరుసగా లైన్లో. 12 జ్యోతిర్లింగాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ విధంగా 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్న తర్వాత ఇక్కడే రాధాకృష్ణులు కూడా కొలువై ఉన్నారు. రాధాకృష్ణులు, సీతారాములు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి, వినాయక స్వామి, అందరు దేవుళ్ళు కూడా ఇక్కడే కొలువై ఉన్నారు. అంతా దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు కూర్చొని ప్రశాంతంగా అందరము తిరిగి మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. నెక్స్ట్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే మేము వెళ్ళినాము. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగము లైవ్ దర్శనం. ఇక్కడ సుమారుగా 7-8 గంటల వరకు క్యూ లైన్లోనే ఉన్నాం మేము. ఆ తర్వాత చాలా బాగా దర్శనం జరిగింది. నైట్ 10:30కి దర్శనం అయిపోయింది మాకైతే త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగము. నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్ చేసుకొని నాసిక్ వెళ్ళిపోయినాము. నాసిక్లో రామలక్ష్మణులు వనవాసంలో ఉన్నప్పుడు శూర్పణఖ అక్కడికి వచ్చినప్పుడు లక్ష్మణస్వామి ముక్కు చెవులు కోసి పంపించినారంట శూర్పణఖని. ఆ విధంగా చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.